నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పొట్టలో అల్సర్లు, హోమియో చికిత్స, సర్జరీలతో ఎంతవరకు బరువు తగ్గొచ్చు, పన్ను విరిగితే వెంటనే ఏం చేయాలి, ఫోలిక్ యాసిడ్ తో బుద్ధిమాంద్యానికి అడ్డుకట్ట, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. పొట్టలో అల్సర్లు ఉన్నప్పుడు ఏం తిన్నా ఒకటే బాధగా ఉంటుంది. పొట్టలో ఒకటే కుట్టునొప్పి వస్తూ వేదనగా ఉంటుంది. తరచూ పులితేన్పులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతూ ఉంటాయి. వేధించే అల్సర్ల బాధల నుంచి ఉపశమనం పొందేందుకు హోమియో వైద్యంలో చక్కటి ఔషధాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే నేడు మన ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. వేళకు తినకపోవటం అన్నది ఇవాళ చాలా మందికి ఫ్యాషన్గా మారింది. ఇంటి భోజనం కన్నా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ జంకు ఆహారాల్నే ఎక్కువగా తినటానికి అలవాటు పడిపోతున్నారు. వీటికి తోడు నిత్య జీవితంలో తప్పనిసరిగా మారిన ఒత్తిడి, ఆందోళనలు ఇవన్నీ నేడు మన పొట్టను వ్యాధుల పుట్టగా మారుస్తున్నాయి. ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ అల్సర్లను మనకు శాపంగా అంటగడుతున్నాయి. పొట్టలో అల్సర్లు ఉన్నప్పుడు కడుపులో ఒకటే మంటగా ఉంటుంది. పదే పదే పులితేన్పులు వస్తూ ఉంటాయి. నోరంతా చేదుగా ఉంటుంది. పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండటంతో పాటు ఒకటే కుట్టునొప్పిగా ఉంటుంది. ఆకలి బాగా తగ్గిపోతుంది. తిన్నది సరిగా జీర్ణం కాదు. అప్పుడప్పుడు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. పొట్టలో అల్సర్ల గురించిన మరిన్ని వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఈ అన్నాశయాన్ని రెండు భాగాలుగా చూడవచ్చు. మనం ఆహారం నిల్వ చేసేది, నిల్వైన ఆహారం జీర్ణమైన తర్వాత బయటే పంపించే భాగాన్నేమో డ్యూయోడినం అంటారు. జీర్ణం చేసే భాగాన్నేమో గ్యాస్ట్రిక్ అంటారు. అది ఒక రకంగా ఆహారం నిల్వ ఉంటుంది, జీర్ణం అవుతుంది. ఇక్కడ అల్సర్స్ రావచ్చు. 100కి 10 మందిలో అల్సర్స్ రావచ్చు అన్నాం. జీర్ణాశయాన్ని కానీ తీసుకుంటే జీర్ణాశయ భాగంలో కంటే కూడా జీర్ణం అయ్యి బయటకు వెళ్ళేటప్పుడు డ్యూయోడినం ఉండి దాన్ని డ్యూయోడినం అంటారు. ఆ డ్యూయోడినంలో ఇంతకంటే 10 రెట్లు అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అల్సర్ ఫిజికల్ ప్రాబ్లం. దీనికి వెనక ఇమోషనల్, ఇంటలెక్చువల్ అంటే ఆలోచన, ఆవేశం, ఈ రెండు కూడా భౌతిక అంశాలన్నింటిని కూడా ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల మనం ఫోటోలో అల్సర్ చూసి ఈ అల్సర్ని బట్టి మనం వైద్యం చేద్దామంటే కాదు, ఆ వ్యక్తిని బట్టి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. పొట్టలో అల్సర్లకు ఎనాకార్డియంను ఒక చక్కటి ఔషధంగా చెప్పుకోవచ్చు. ఎనాకార్డియం వ్యక్తులకు పొట్టంతా బిరడా పెట్టినట్లుగా ఉండి ఒకటే కుట్టునొప్పి ఉంటుంది. అన్నకోశంలో దేవినట్టుగా ఉంటుంది. వీరికి ఆహారం తింటే హాయిగా ఉంటుంది. నోరంతా చేదుగా ఉంటుంది. జీర్ణశక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఎనాకార్డియం తర్వాత అల్సర్ల బాధలకు మరొక మంచి ఔషధం హైడ్రాస్టిస్. హైడ్రాస్టిస్ వ్యక్తులకు పొట్టంతా ఒకటే నొప్పిగా ఉంటుంది. నోరంతా చేదు. వీరికి కూరగాయలు గిట్టవు. జీర్ణక్రియ మందంగా ఉంటుంది. వీరికి నామాల గుంటలో అదురుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. క్యాలిబైక్రోమ్ కూడా అల్సర్ల బాధలకు చక్కగా పనిచేస్తుంది. క్యాలిబైక్రోమ్ వ్యక్తుల్లో పొట్టలో కుట్టునొప్పి ఉండి అది వెన్నులోకి పాకుతున్నట్లుగా ఉంటుంది. ఏదైనా తింటే హాయిగా అనిపిస్తుంది. ఆకలి తక్కువ. పొట్టంతా ఉబ్బినట్లుగా అనిపిస్తుంటుంది. పసుపు రంగులో వాంతులు అవుతుంటాయి. పొట్టలో నొప్పి ఆధారంగా వాంతుల తీరును బట్టి ఈ ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే అల్సర్ల బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అల్సరు ఏదో గుండ్రగా చక్కగా ఏదో స్క్రూతో చేసినట్టుగా కానీ అల్సర్ ఉంటే అది ఆ రకమైనటువంటి అల్సర్కి ఇవ్వదగినటువంటి ఔషధం కేలైబైక్. కేలైబైక్ అల్సరే కాదు, కేలైబైక్ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే, కేలైబైక్ వ్యక్తులు ఉన్నారే జిడ్డు మనుషులు, జిడ్డు మనస్తత్వం పట్టుకుంది వదలరు. తర్వాత అది కానీ వాంతి అయితే ఆ వ్యక్తి యొక్క వాంతి కూడా జిగురుగా ఉంటుంది. ఆ జిడ్డు అనే మాట గుర్తుపెట్టుకోండి. మనస్తత్వం జిడ్డు, వాంతి జిడ్డు,
అల్సర్ ఏమో గుండ్రగా ఉంటుంది. ఆ రకమైనటువంటి సమస్యకి మనం కాలేబైక్రోమ్ ఇస్తాం. తర్వాత ఆలోచించదగింది లైకోపోడియం. ఈ లైకోపోడియం వ్యక్తులకి చాలా అజీర్తికి గురవుతుంటారు. ఈవేళ అజీర్తి బాధలు ఎక్కువగా సాయంకాలం 4 నుంచి ఎక్కువగా ఉంటుంది, 4-8 గంటల దాకా ఉంటుంటాయి. తర్వాత వీరికి కొంచెం తిన్నా సరిపోతుంది అనిపిస్తుంది. తిని చేయగడుకున్న తర్వాత మాత్రం మళ్ళీ విపరీతంగా ఆకలిస్తుంది. వీళ్ళకి చాలా తీపి కావాలా, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు లైకోపోడియంలో. ఫాస్ఫరస్ వ్యక్తి ఉన్నాడు, చాలా సున్నితమైన వ్యక్తి, అతి దయాళువు. తర్వాత ఈయనకి చల్లటి వస్తువులు చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. తిన్న తర్వాత వెంటనే వాంతి కాదు, తిన్న తర్వాత ఆ ఆహారం అంతా వేడెక్కిన తర్వాత వాంతి అయిపోతుంటుంది. అట్లాంటి వ్యక్తికి ఆలోచించదగినటువంటి ఇది ఫాస్ఫరస్. గట్టిగా బిరడ బిగుస్తుంటే ఎంత నొప్పి వస్తుందో, ఆ బిరడ నొక్కితే నొప్పి వస్తుందో ఆ రకమైనటువంటి నొప్పికి ఎనాకార్డియం. వాంతి కానీ చేదుగా ఉంటే ఆలోచించదగినటువంటి ఔషధం హైడ్రాస్టిస్. పొట్టలో అల్సర్లకు ఫాస్ఫరస్ మరొక ముఖ్యమైన ఔషధం. ఫాస్ఫరస్ వ్యక్తులకు తాగిన నీరు లోపలికి చేరగానే వాంతైపోతుంటుంది. తిన్న వెంటనే పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. నోరంతా పుల్లగా ఉంటుంది. తరచూ అన్నం మెతుకులు నోట్లోకి వస్తూ ఉంటాయి. చల్లటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మంచుగడ్డలతో పొట్టపై కాపడం పెట్టినప్పుడు వీరికి హాయిగా అనిపిస్తుంది. పొట్టలో అల్సర్లకు లైకోపోడియం కూడా చక్కగా పనిచేస్తుంది. లైకోపోడియం వ్యక్తులకు కొంచెం తినగానే పొట్ట నిండిపోతుంది. పొట్టలో పులిసినట్లుగా ఒకటే గడబిడగా ఉంటుంది. పొట్టలో మంట ఎంతకీ తగ్గదు. నోరంతా చేదు. వీరికి ఆకలి ఎక్కువ. లైకోపోడియం వ్యక్తులకు సాయంత్రం వేళల్లో అల్సర్ల బాధలు బాగా అధికంగా ఉంటాయి. అంతులేని వేదనకు గురిచేసే అల్సర్ల బాధలను తగ్గించుకునేందుకు హోమియో వైద్యంలో ఎనాకార్డియం, హైడ్రాస్టిస్, కాలిబైక్రోమ్, ఫాస్ఫరస్, లైకోపోడియం వంటి చక్కటి ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషధాలన్నింటినీ కూడా 30 పొటెన్సీలో రోజు ఉదయం సాయంత్రం పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున 2 నుంచి 3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. పొట్టలో